మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. 703వ మనీ మంత్ర వీడియో. ఏ టాపిక్ తీసుకొని మీరు మాట్లాడినా కూడా సబ్జెక్ట్లో అంటే వెళ్ళే కొద్దీ కొత్తదనం చూడటము, దాంతోపాటు బ్రతకడానికి కావాల్సినటువంటి ఒక హోప్ని క్రియేట్ చేసుకోవటము, మేబీ ఇంకొక 10 సంవత్సరాల తర్వాత మనం వెళ్ళినా కూడా ఈ సబ్జెక్టు మీరు తప్ప ఇంకెవరు దీన్ని ఇంత బాగా డీల్ చేయలేరేమో అన్న విధంగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే సబ్జెక్ట్లో మీరు నేను తెలుగులో స్టార్ట్ చేసినప్పుడు అంతకుముందు కూడా ఎవరు క్రియేట్ చేసింది కదా, ఒక్క సుమన్ టీవీలో పుట్టింది మాత్రమే ఇది. అంత మంచి సబ్జెక్టు చాలా పాజిటివ్ పీపుల్ని కలుపుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు నేను చూసాను. ఈ రోజుకి నేను ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినా, బయటకి ఎక్కడైనా బిజినెస్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినా, లేదంటే చీఫ్ గెస్ట్గా ఎక్కడికైనా వెళ్ళినా కూడా నాకు చాలామంది మనీ మంత్రాకి సంబంధించి ఏదో ఒక పాయింట్ అంటూనే ఉంటారు. థ్యాంక్ యూ మనీ అండం కానీ మార్నింగ్ కానీ ఏదో నాకు మా బాబుది స్కూల్ పని మీద అని చెప్పేసి నేను వెళ్ళి క్యూలో నుంచుంటే నన్ను అబ్జర్వ్ చేసి మనీ మంత్ర ప్రోగ్రామ్ చాలా బాగుంటుందని చెప్పి ఆయన నాకు కావాల్సిన పని మొత్తం ఫ్రీగా చేసి పెట్టారు. అంటే బాబుకి స్కూల్లో జాయిన్ చేయించడం కోసం అని చెప్పేసి ముందే ఒక క్యూలో నుంచున్నాను నేను మా మిస్సెస్. అంటే అంత మనల్ని గుర్తుపట్టం వేరు జనరల్గా, బట్ ఆ ఆప్యాయత ఉంటుంది చూసారా. ఎలానంటే మీ వల్ల అంటే ఆ సబ్జెక్ట్లో నేను బెనిఫిట్ అయ్యాను అని చెప్పి అదేంటంటే ఆ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి చూసారా. ఎన్ని కోట్లు ఇచ్చినా అలాంటి ఆ సాటిస్ఫాక్షన్ రాదేమో అన్నదిగా అనిపించింది అనమాట. వెరీ రీసెంట్ అంటే జరిగింది కూడా. ఆయన దగ్గరుండి చూసుకున్నారు నాకు. లేదంటే ఆ సబ్జెక్ట్ వల్ల నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. డెఫినెట్గా నాగరాజ్ గారు మీరు ఇక్కడ కూర్చోండి, నేను ఫార్మాలిటీస్ అన్ని క్లియర్ చేసుకుని వస్తానని చెప్పారు. స్పెషల్ థ్యాంక్స్ టు. ఎందుకంటే ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతాం. ఇప్పుడు మనల్ని గుర్తుపట్టడం వేరు, దానివల్ల నేను ఇంప్రూవ్ అయ్యానని చెప్పేసి బెనిఫిట్ అయ్యానని చెప్పారు. ఎస్, అది నాకు బాగా నచ్చింది. సో 703వ మనీ మంత్ర వీడియో. రేపు ఎలాగో శివరాత్రి కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మీరు చెప్పేటువంటి ప్రతి మాట మ్యాజిక్లా పనిచేస్తుంది. యూ హ్యావ్ గివెన్ వెరీ గుడ్ నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్. అందులో ప్రతి దాంట్లోనూ ఒక మెడిసిన్ లాగా పనిచేసేటువంటి బలాన్ని చేకూర్చారు. ఒక 1000 ఏనుగుల బలం వస్తుంది మీరు అలా మాట్లాడుతూ ఉంటే. సో ఈ వీడియోలో మహాశివరాత్రి గురించి మాట్లాడుకుందాం. మహాశివరాత్రి గురించి అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, కదలలేని పరిస్థితి. అంటే కదలేని పరిస్థితి అంటే ఆ జీవితంలో ఏదో డసిపోయి ఉన్నాడు. కదలేని పరిస్థితి అంటే ఇక ఎంతేం చేసినా వేస్ట్ రా, నా జీవితం ఇలా అయిపోయింది. ఓకేనా. నా దగ్గరికి ఒక క్లయింట్ కూడా వచ్చాడు, నేను గతంలో ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ఆ అబ్బాయి వచ్చేసి తన జాతకం అంతా ఎక్కడెక్కడో చూయించుకున్నాడు, జ్యోతిషం అంతా చూయించుకున్నాడు. ఆయన జీవితంలో డబ్బు లేదు, జాతకరీత్యా డబ్బు లేదు. ఆ తర్వాత తను స్తంభించిపోయాడు. స్తంభించిపోవడం అంటే ఎలాంటి ఆలోచన లేని స్థితి, ఏది జరుగుతుందో చూస్తూ కూర్చుందాం. ఓకేనా. పాపం తల్లిదండ్రులు ఏజ్డ్ వాళ్ళు ఈ అబ్బాయిని వాళ్ళు పోషించాలి, ఈ అబ్బాయి వాళ్ళని పోషించాలా, కానీ రివర్స్లో వాళ్ళు ఈ అబ్బాయిని పోషిస్తున్నారు వాళ్ళు వచ్చే పెన్షన్ డబ్బులతో. అలా ఎందుకంటే ఈ అబ్బాయి ఏమంటాడంటే నా జాతకంలో డబ్బు లేదు, నేను ఏం చేసినా కలిసి రావట్లేదు, అన్నీ ఫెయిల్ అయిపోయినాయి, కాబట్టి నేనేం చేయదలుచుకోలేదు, ఏం చేసినా ఫెయిల్ అయితే అని చెప్పారు జాతకంలో. అది ఎంత దౌర్భాగ్యం అండి. ఒక మనిషి విజయాన్ని సాధించడానికి జన్మ తీసుకున్నాడు తప్ప ఫెయిల్ అవ్వడానికి జన్మ తీసుకోలేదు. అర్థమైందా. కానీ ఇలా చెప్పి ఆయనకు మెంటల్గా ఒక డిజార్డర్గా మారిపోయి అలా స్తబ్దంగా కూర్చుపోయాడు. ఎవడైతే స్తబ్దంగా కూర్చుంటాడో వాని స్థానుహు అంటారు. స్థాను అంటే కదలేని స్థితిలో ఉన్నాడు. శివుడికి ఒక పేరు ఏంటంటే స్థానుహు. అంటే మరి దేవుడు కదా ఆయన, అంత గొప్ప మూర్తి మొత్తం కదా, మరి అది కదలేకపోతే ఎట్లా? కదలేకపోతే చరాచర సృష్టి ఎలా జరుగుతుంది? ఇదంతా సృష్టి స్థితిలో ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఆయనకి ఎందుకు అలా చెప్పబడిందంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆయన ఎలా ఉన్నాడంటే చెప్పబడింది ఏంటంటే మనకి రుద్రాధ్యాయంలో ధ్యాన శ్లోకంలో చెప్పబడింది. ఆపాతాలన వస్థల అంతభువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటికలింగమౌలి ఇలా సత్పూర్ణేందు వాంతామృతై అస్తో కాప్లుతమేకమీశమనిషన్ రుద్రం వాక అని చెప్పాను. విప్రోభిషించేర్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహభసితాయి మరుచా భాసమన భుజంగై కంటే కాలాక ప్రతా శశికల అచ్చండ కోదండ అస్తత్య రుద్రక్ష. అంటే ఎక్కడెక్కడ ఏం చెప్పాడంటే శివుడు ఎలా ఉంటాడంటే ఎలా అని చెప్పగలుగుతాం ఆయన్ని. ఇలా ఉంటాడు, అలా ఉంటాడు. ఎందుకంటే ఆధ్యాత్మిక పరిభాషలో నిరాకారుడు అన్నాడు. అంటే ఆకారమే లేదు. ఆకారం లేనివని మనం ఎలా చెప్తాం? అవునా కదా. ఆకారం లేదు కాబట్టి మనం ఒక లింగాకారంలో కొలుస్తున్నాము. అది ఆకారమే కదా. దానికి మూతి లేదు, ముక్కు లేదు, చెవుడు లేవు లింగానికి. మరి దాన్ని మనం కొలుస్తాం. మరి దాన్ని ఎందుకు కొలవాలి? మరి ఆకారాన్ని కొలవచ్చు కదా. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే తత్వశాస్త్రంలోకి వచ్చిన తర్వాత మనం ఎన్ని రకాలుగా చర్చ చేసుకున్నా సరే అది ఎలా అవుతుందంటే దేనికి అంతం అనేది పట్టదు మనకి. అర్థమైంది. దీన్ని ఏమంటారంటే తర్కం అంటాం మనం. తర్కంలో అంత అనేది ఉండదు. ఇక ప్రతిదానికి ప్రశ్న ఉంటుంది, దాని వెనకాల సమాధానం ఉంటుంది, మళ్ళీ ఇంకొక ప్రశ్న ఉంటుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే శివుడి గురించి ఎంత చెప్పినా సరే అది తరగని గని. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆపాతాల నభస్థాల భువనముండమా విస్మృజ్యోతి స్ఫాటికలింగం. శివుడు ఎలా ఉన్నాడయ్యా అంటే భూమి లోపల నుంచి పాతాళం నుంచి ఆకాశం వరకు నువ్వు ఎంతైతే నువ్వు చూడగలుగుతావో అంతవరకు ఒక స్ఫటికలింగం ఆకారంలో ఉన్నాడు ఆయన. దాని లోపల మనమందరం ఉన్నాము, ఈ సృష్టి అంతా దాని లోపల ఉందని చెప్తున్నా. ఇప్పుడు ఆయన ఎక్కడ చూస్తావు నువ్వు? అర్థమైందా? ఇప్పుడు మనం బయట ఉంటే కదా ఆయన చూడగలుగుతాం. మనం ఇప్పుడు మీరు నాకు బయట ఉన్నారు, నేను మిమ్మల్ని చూడగలుగుతాను స్పష్టంగా. లోపల ఉంటే ఎట్లా చూస్తాం మనం? అంటే మొత్తం భూమి నుంచి ఆకాశం వరకు మొత్తం వ్యాపించి ఒక స్ఫటికం, ఒక గ్లాస్ ఎలా అయితే ఉంటుందో అలా గ్లాస్ లాగా మొత్తం ఒక ఆకారంలో నిండి ఉన్నాడంటే ఆయన. ఆపాతాల నవస్థలాంత భువన బ్రహ్మాండమా విస్మృజ్యోతి స్ఫాటికలింగమౌలి అని చెప్పబడేది. అర్థమైందా? అంటే ఏమైపోయింది, మొత్తం ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు ఆయన. వ్యాపించి ఉన్నాడంటే మొత్తం ఫుల్ఫిల్ అయిపోయినాడు. తాను కదలడానికి స్థలం లేదు ఆయనకి. ఎక్కడ కదులుతాడు? ఇంకా వ్యాపించి ఉన్నాడు కదా, మొత్తం వ్యాపించి ఉన్నాడు కాబట్టి కదలడానికి స్థలం లేదు ఆయనకి. అర్థమవుతుందా? ఇది శివతత్వం. ఏమని అర్థం చేసుకుంటాం, ఆయన గురించి ఏమని చెప్తాము. కాబట్టి ఇక్కడ నిరాకారం ఉన్నాం, ఇక్కడేమో ఆకారం లేదన్నాం. అలాగని చెప్పేసి ఇప్పుడు దేనిని పూజించాలి? ఏదో ఇట్లా ఒక బోర్డు ఆకారం ఉంటే దాన్ని మనం పూజ చేస్తాం. దాంట్లో ఇప్పుడు ఒక మనిషి ఉంటే ఆ మనిషిని మనం ఊహించుకుంటాం. ఒక విష్ణుమూర్తి అనుకున్నాం, లేకపోతే అమ్మవారు అనుకున్నాం. అమ్మవారు అంటే చేతిలో ఆయుధాలు ఉంటాయి, కిరీటాలు ఉంటాయి. ఆ మూర్తి మొత్తాన్ని మనం ఊహించుకోవడం వల్ల మన లోపల ఒక వైబ్రేషన్ వస్తుంది. ఇక్కడ ఏమీ లేదు, నీళ్ళు పోస్తూ ఉన్నాం. మరి అది ఎలా పాసిబుల్ అయితే? దాన్ని మనం భక్తితో ఎలా పూజించాలి? అక్కడ ఎవరు ఉన్నారని పూజించాలి? శివుడు మనకు ఇప్పుడు మన పురాణాల ప్రకారం మనకు తెలిసి శివుడు అనేవాడు ఎలా ఉన్నాడు? ఒక త్రిశూలం ధరించో, చంద్రరేఖ ధరించో, లేకపోతే ఆ జటాజూటం ధరించి ఇవన్నీ కలిపి ఉన్నాడు. కానీ ఇక్కడ చూస్తే ఏమీ లేదు. మరి ఇప్పుడు దాన్ని పూజించాలా, దీన్ని పూజించాలా? అంటే ఇక్కడ ఏం చెప్పబడిందంటే దానికి ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ మనకి ఇక్కడ అప్రస్తుతం అది. సృష్టి మొత్తానికి మూలం అదే కాబట్టి దాన్ని మనం పూజించాలని చెప్పబడింది. పాండవులని శివుడు ఎలా కరుణించాడు, అశ్వత్థామని ఎందుకు కరుణించలేదంటే పాండవులందరూ ఈ లింగానికి పూజ చేశారు. ఓకేనా? ఈ అశ్వత్థామ ఏం చేశాడంటే ఆకారానికి పూజ చేశాడు. అందుకే ఆయన ఫెయిల్ అయిపోయినాడు, వీళ్ళు సక్సెస్ అయినారు. అర్థమైందా? కాబట్టి ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఇది లేదు, అది కాదు అనేది కాదు. రుద్రాధ్యాయం తీసుకుంటే నాకు తెలిసి మా గురుగారి దగ్గర నేను రుద్రాన్ని నేర్చుకున్నప్పుడు అసలు ఏంటిది, అది ఒక రిథంలో వెళ్తుంటుంది రుద్రం అంతా. మనకి నమ్మక జమకాలు అన్నీ కూడా ఒక రిథంలో వెళ్తుంటాయి. వెళ్తున్నప్పుడు ఇదేంటి చోళప్యాచి అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. అసలు ఏంది దీని మీనింగ్ ఏంది నాకు అర్థం కాలేదు. ఓకేనా? కానీ నేర్చుకునే స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనం ఏం అడగలేం కదా గురువుగారిని. అవును, సమయ సందర్భం వచ్చినప్పుడు ఆయనే చెప్తాడు. ఆ తర్వాత నేను చెప్పాను, గురుగారు పరంపదించారు, స్వర్గస్థులు అయినారు. అయిపోయిన తర్వాత నాకు డౌట్ వచ్చింది, దీని మీనింగ్ ఏందని. దీని మీనింగ్ ఏందని నాకు డౌట్ వచ్చింది. అసలు రుద్రం మీనింగ్ ఏంది? దాదాపు ఇన్ని చమకాలు, నవకాలు, ఇన్ని అనువక్కాలు, ఇవన్నీ అసలు ఏంటిది, ఇది ఎలా చెప్పబడింది, ఇది ఎందుకు చెప్పబడింది ఒక రితంలో అని చెప్పేసి చాలా పరిశోధన చేశాను. కానీ నేను ఎవరిని అడగలేని స్థితి. ఎందుకంటే అప్పుడు నాకు ఎవరు తోచలేదు. దాంతోపాటు ఏంటంటే అప్పటికే నేను గురుగారి దగ్గర అన్నీ నేర్చుకున్నాను కాబట్టి ఎవరు చెప్పే స్థితిలో లేరు నాకు. అని చెప్పేసి ఎలాగైనా సరే ఈ రుద్రాధ్యాయం ఏంటి అసలు దీన్ని తెలుసుకోవాలని చెప్పేసి అది కూడా టీకా తాత్పర్యంతో తెలుసుకోవాలనే ఉద్దేశంతో బాగా ట్రై చేశాను. ట్రై చేస్తుంటే అనుకోకుండా ఒక బుక్ స్టాల్కి వెళ్ళాను. బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు అసలు ఇది ఏంటి అని అడుగుదామంటే ఆ బుక్ స్టాల్ అతనికి తెలియదు. అనుకోకుండా రుద్రాధ్యాయం టీకా తాత్పర్యం అని చెప్పేసి ఒక పాత బుక్, దాదాపు 50 సంవత్సరాల క్రితం దొరికింది నాకు. చాలా పాతది. అమ్మట తీసుకొని వచ్చేసి అప్పుడు కూర్చొని రుద్రం ప్రాక్టీస్ చేస్తూ అవన్నీ చూస్తూ ఒక్కొక్క పదాన్ని చూస్తూ దాన్ని చదివినప్పుడు ఒళ్ళు గౌరవపరిచింది. ఇక్కడ ఏమంటాడంటే నవచోర్యాచ. ఓకేనా? అంటే దొంగ కూడా నువ్వే, దొంగ కూడా నువ్వే, అర్థమైంది? శ్రీమంతుడు కూడా నువ్వే, ఒక చెట్టు నువ్వే, నీరు నువ్వే. ఇలా ఈ సృష్టి మొత్తంలో ఏదైతుందో అంతటా అతనే వ్యాపించి ఉన్నాడు. ఎందుకు అలా చెప్పబడింది, అర్థమైందా? అనే దాని మీద ఒక దొంగ వచ్చి మన దగ్గర దోచుకొని పోయినాడంటే శివుడు ఆ దొంగ రూపంలో వచ్చి దోచుకొని పోయాడు అనమాట. నీ దగ్గర ధన పుష్కలంగా డబ్బు సంపద ఐశ్వర్యం వచ్చిందంటే శివుడు ఆ రూపంలో ఇచ్చిండు అనమాట. అంటే ప్రతి దగ్గర ఆయన తప్ప ఆయనకు విన ఈ సృష్టిలో ఇంకేమీ లేదు. అది చెప్పబడింది రుద్రంలో. వృక్షభ్యో అన్నప్పుడు చెట్ల రూపంలో ఉన్నది ఆయన్నే. చూడండి, ప్రకృతిని కూడా ఆయనతో వర్ణించారు. చెట్ల రూపంలో ఉంది ఆయన్నే, అర్థమైంది? అన్ని రూపంలో ఉంది ఆయన్నే. అద్భుతంగా ఉంటుందండి రుద్రం. ఒక రితం కానీ ఆ సిస్టమ్ కానీ నిజంగా చెప్తున్నాను కదా. కాబట్టి ఆయనకి రూపం ఉందని లేము, లేదని లేము. ఈ సృష్టి అంతా మొత్తం వ్యాపించి ఉన్నాడు.
శివతత్వం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. కావాలనుకుంటే మనం ఇంకోసారి ఎపిసోడ్ల కింద మనం దీని గురించి నేను బ్రహ్మాండంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే మన సబ్జెక్టు మణిమంత్ర కాబట్టి నేను చెప్తున్నా, ఈ శివతత్వం గురించి మాట్లాడుకుంటే మనకి ఎపిసోడ్లు ఒక 100 ఎపిసోడ్లు ఈజీగా అయిపోతాయి. అంత అద్భుతంగా ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. షూర్. నేను ఒక్క విషయంలో ఈ శివతత్వం గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను. అంటే మా సాంప్రదాయం విష్ణు సాంప్రదాయం. ఆ విష్ణు సాంప్రదాయంలో రీసెర్చ్ చేసినప్పుడు అది అయిపోయింది. తర్వాత అన్నీ తెలుసుకోవాలి కాబట్టి ఆ శివతత్వం గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను. రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ జీవితం సెట్ కావట్లేదు. అర్థమైందా? ఎందుకు సెట్ కావట్లేదు, దీనికి మార్గం లేదా అనే దాని మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను. చాలామంది నా దగ్గర క్లయింట్స్ వస్తుంటారు కదా, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉన్నా అన్ని చేసినా సరే వాళ్ళ లైఫ్ సెట్ కాదు. ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం మీద నేను రీసెర్చ్ చేసినప్పుడు ఇక్కడ విచిత్రం ఏం జరిగిందంటే, ఆయన అన్ని రూపాల్లో ఉన్నాడని మనం ఇందాక చెప్పుకున్నట్టు కాశీ చుట్టుపక్కల ఒక 108 లింగాలు అట్లా ఉన్నాయి. మనకి ఇళ్లల్లో ఉంటాయి ఆ లింగాలు, చిన్న ఇళ్లలో. కాశీ వెళ్ళినప్పుడు అన్ని లింగాలు దాదాపు దర్శించడం జరిగింది. ఇళ్లల్లో ఉంటాయి అవి. అప్పుడు ఆ లింగానికి ఒక పేరు ఉంటుంది. విచిత్రం ఏంటంటే, ఈ లింగం మీకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, ఈ లింగం మీకు ఆర్థిక సమస్యలు క్లియర్ చేస్తుంది, ఈ లింగం మీ మనోక్లేశాలని తొలగిస్తుంది. అర్థమైందా? అలా ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క పేరు ఉంది. అర్థమైందా? ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క పేరు ఉంది. అంటే నువ్వు ఆరాధన చేయడం వల్ల, నువ్వు అక్కడ వెళ్ళి అభిషేకం చేయడం వల్ల, అంటే నీ ప్రతి సమస్యకి ఒక లింగాన్ని అప్పుడే సృష్టించబడింది. భూమి పుట్టినప్పుడే కాశీ క్షేత్రం ఎప్పుడైతే నేను వెలిసిందో అప్పుడే ఇవన్నీ అంటే రెమెడీస్. అప్పట్లో ఇంకింత ఇది లేదు కదా, ఆ రెమెడీస్ అని అప్పుడే ఆ యొక్క లింగ దర్శనం ద్వారా కానీ అభిషేకం ద్వారా కానీ అవన్నీ సృష్టించబడ్డాయి. ఇప్పుడు నేను అనే సమస్యకి అన్ని దాదాపు ఒక 1000 లింగాలను నేను పరిశీలించిన తర్వాత కూడా ఈ సమస్యకి ఎక్కడ దొరకలేదు నా. అంటే దాని గురించి స్టడీ చేసినప్పుడు ఒక్కొక్క లింగం ఒకటి పనిచేస్తుంది, పలానా దగ్గర ఉంది అని చదువుతాం కదా. ఇప్పుడు నేను అడిగిన దానికి మాత్రం ఎక్కడ దొరకలేదు. ఆ తర్వాత ఒక వారం రోజులు దాన్ని పక్కన పెట్టేసి నేను వేరే టూర్ వెళ్ళిన తర్వాత అనుకోకుండా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం అనుకొని, నేను మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఏదైతే నువ్వు అన్వేషిస్తావో దానికి దారి ఓపెన్ చేస్తుందని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. రాగానే అనుకోకుండా బుక్ పట్టుకుంటే అప్పుడు అక్కడ దొరికింది ఏంటంటే, ఉజ్జయినిలో దానికి సంబంధించినటువంటి లింగం ఉందనేది దొరికింది. అంటే నువ్వు ఎన్నో చేస్తున్నావు, ఎన్ని చేసినా నీ జీవితంలో ఒక మార్పు రాలేదు, ఒక సెటిల్మెంట్ రాలేదు. కాబట్టి దానికి ఒక పేరు ఉంటుంది, ప్రతి లింగానికి ఒక పేరు ఉంటుంది. అది ఉజ్జయినిలో పలానా పేరుతో కూడినటువంటి ఆ లింగం అక్కడ ఉంది. కాబట్టి మీరు అక్కడ వెళ్ళి ఆ యొక్క అర్చన అభిషేకాలు చేస్తే మీ జీవితంలో మార్పు వచ్చి ఒక దారి కనిపిస్తుంది. అంటే మన పూర్వీకులు, మన ఋషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇవన్నీ ఎప్పుడో డిజైన్ చేసి పెట్టారు ఇవన్నీ. కాబట్టి శివతత్వం గురించి ఇంకేం చెప్తాం, అది చాలా డెప్త్. అంటే ఎంత చెప్పినా తక్కువనే. ఎన్నో రకాలుగా నువ్వు ఎంత చెప్పినా ఇంకేదో కొత్తదనం, ఇంకేదో ఒక ఆప్యాయత, ఇంకేదో ఒక ఆనందం, ఇంకో తెలియనటువంటి ఒక పులకింత. కాబట్టి అంత అద్భుతంగా ఉంటుంది శివతత్వం. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా నాతోని ఒక్కసారి మళ్ళీ శివతత్వాన్ని గుర్తు చేయించినందుకు మీకు కృతజ్ఞతలు. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ స్పిరిచువల్ ఆధ్యాత్మిక నాలెడ్జ్ మీ దగ్గర నుంచి వచ్చేటప్పుడు నేర్చుకునేటువంటి విషయాలు చాలా ఎక్కువ ఉంటాయి. మీలాంటి గురువులు దొరకడం కూడా చాలా కష్టం, అది కూడా ఈ జనరేషన్లో చాలా కష్టం. నేను మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య రక్షణ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.